నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఓ రైతు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. పోలీసులు తనకు తగిన న్యాయం చేయకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతు తామాటి సాంబశివరావు. తాత్కాలిక సర్వే నెంబర్ 450/3లోని చింతనెక్కొండ రెవెన్యూ పరిధిలోని తన 10 కుంటల వ్యవసాయ భూమిలో కొత్త విత్తనాలు నాటాడు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన భూమిలోకి చొరబడి రోటవేటర్తో దున్ని ఇప్పటికే నాటిన పత్తి విత్తనాలను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై స్పందించి తన పొలాన్ని, పంటను నాశనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. లేకపోతే తనకు చావే దిక్కని వాపోయాడు. నా పేరు తామాటి సాంబశివరావు, సాయిరెడ్డిపల్లె విలేజ్, మండలం నిక్కొండ, జిల్లా వరంగల్. నేను మైనేని సుబ్బారావు అనే అతనికి భూమి అమ్మాను. ఒక సంవత్సరంన్నర రైతుంది. సంవత్సరంన్నర క్రితం అమ్మాను. 50,000 భయాన్ని ఇచ్చాడు. భయాన్ని ఇచ్చి మిగతా డబ్బులు ఎన్ని రోజులకి ఇవ్వకపోతే నీ భయాన నువ్వు తీసుకొని నా భూమి నాకు ఇచ్చేసే అన్నాను. అంటే ఆయన తీసుకుంటలేడు భయాన. తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ పోయాను. పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా నన్ను ఇబ్బంది పెడతాను సార్, మరి నన్ను విత్తనం వేసుకొని ఇస్తలేడు. పోతే సరే నేను చూస్తాను, విచారణ చేస్తాను. 4 నెలల నాడు నేను పోలీస్ స్టేషన్ పోయాను, పిటిషన్ ఇచ్చాను. మళ్ళీ నేను 10 రోజుల నుంచి పని చేసుకుంటా నా చేను పత్తి గింజలు విత్తనం నాటాను. నిన్న ఈరోజు నాటాను. నాటితే పోలీస్ స్టేషన్ పిలిచి మాట్లాడదాం రమ్మంటే పోయాను. పోలీస్ స్టేషన్ పోనిచ్చి ఇక్కడ మళ్ళీ వేసిన విత్తనం చెడగొట్టేశాడు మొత్తం కంప్లీట్గా. ఇది జరిగింది. మాది సాయిరెడ్డిపల్లి విలేజ్, నిక్కొండ మండలం. ఈ మండలం చింతనెక్కొండ విలేజ్లో మా ల్యాండ్ ఉన్నది. నాకు 70 సంవత్సరాల వయసు. నా భార్యకి బైపాస్ సర్జరీ అయింది. మేము వృద్ధులం. మాకు న్యాయం చేయగలరు కలెక్టర్ గారికి. కానీ దీనికి సంబంధించిన అధికారులందరికీ వేడుకుంటున్నాను. నాకు బైపాస్ ఆపరేషన్ అయింది. ఆరోగ్యం బాగుంటలేదు. మమ్మల్ని సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. తిన్నెత్తలేడు, తాగనెత్తలేడు. పత్తి పెట్టుకున్నాం, 10 రోజుల నుంచి పని చేసుకుంటున్నాం సార్. పని చేసుకుంటుంటే కూడా అన్ని చేసినాక ఇలా పత్తి జరగొట్టింది. డాక్టర్ మమ్మల్ని పిలిపించి మనం అక్కడ పిలిపించుకొని నేను లేకుండా చూసి అట్లా ఆగం చేసింది సార్. నాకు ఆరోగ్యం అసలే బాగుంటలేదు. మా ఎమ్మడి పడుతున్నాడు. మేము ఏ కాకులు అయిపోయాం సార్. ఎవరు లేరు. మీ ఇద్దరం ఇంతగా మందు తాగి చచ్చిపోవడే ఉంది సార్. ఇక మీరు మమ్మల్ని బతికిస్తారా, చంపేస్తారా? మేము ఏ పెద్ద మనుషులు పిలిచినా రావట్లేదు. అరకన్నా రానిత్తలేడు, ఊళ్ళో రానిత్తలేడు. పెద్ద మనుషులు పంచాయతీ పోలీస్ స్టేషన్కి పెద్ద మనుషులు మేమిద్దరం ఊళ్ళో. ఇక ఎవరు మా బంధువులు కూడా భయపడి రావట్లేరు. అతని నోటికి భయపడి, గుండాయిజానికి భయపడి, కోళ్లపారం ధనికుడు, బాగా సంపాదన. ఆ సంపాదన ఆయన తింటే బాగుండు కానీ మా అసమంటి పేదోళ్ళ మీద చూపిస్తున్నాడు. మాకేం లేదు సార్. ఇది వేసుకొని బతుకుదాం అనుకున్నాం సార్, బరిని పట్టుకొని. అది ఇక్కడ కూడా ఇట్లనే చెప్తున్నాడు సార్. మాకు గోద పుచ్చుకుంటున్నాడు సార్. మంచినీళ్ళు తాగనెత్తలేడు, తిన్నెత్తలేడు. ఆగం చేస్తాడు సార్.